ఈరోజు మనం చూసే ఈ వీడియోలో ఆటో పోస్టింగ్ ఆఫ్ బల్క్ సేల్స్ ఐటమ్ వైజ్ అండ్ వాల్యూ అది ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్గా మనం టీసీపీ అనేది లోడ్ చేసుకోవాలి. ఓకే, ఈ ఫోల్డర్లో టీసీపీ మనం లోడ్ చేద్దాం. ఇక్కడైతే టీసీపీ ఉంది, కాపీ యాస్ పాత్. ఇక్కడైతే నేను టీసీపీ లోడ్ చేసేసాను. టీసీపీ లోడ్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ అకౌంటెంట్స్ మెనూ అని వస్తుంది. ఈ అకౌంటెంట్స్ మెనూలో మనం చూసుకున్నట్లయితే B2C ఆటో సేల్స్ ఆన్ వాల్యూ. ఓకే, ఇది మెనూ. దీనికంటే ముందు మనం చేయాల్సిన సెట్టింగ్స్ కొన్ని ఉంటాయి. మనం ఐటమ్ వైజ్, ఈ మాడ్యూల్స్ వచ్చేసి ఐటమ్ వైజ్ వేస్తుంది, ఆటో పోస్టింగ్ వస్తాయి. దానికి ఐటమ్స్ క్రియేట్ చేయాలా. ఏంటి ఆన్ వాల్యూ అంటే యూనిట్స్ లేకుండా, ఐటమ్ పేరు యూనిట్ ఏముండదు. ఇక్కడ సేల్ లెడ్జర్ ఇవ్వాలి, ఆ పర్టికులర్ ఐటమ్కి ఏ సేల్ లెడ్జర్కి మ్యాపింగ్ అవుతుంది అని. తర్వాత ఈ జిఎస్టీ సెటప్ అంతా కామన్, ఎగ్జామ్ 0 కాబట్టి ఎగ్జామ్టెడ్ ఇచ్చేస్తాం. ఓకే, అలానే 12%కి 12% సేల్స్ లెడ్జర్ ఇక్కడ మ్యాపింగ్ ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ 12% ట్యాక్స్ రేట్ ఇచ్చేస్తాం. ఓకే, ఇది మోస్ట్లీ అకౌంటెంట్స్ ఎవరైనా వాళ్ళకి బల్క్ పోస్టింగ్ చేయాలి, ఒకేసారి 1 మంత్ ఒక డేట్ నుంచి ఇంకో డేట్కి ఆటోమేటిక్గా ర్యాండమ్ అమౌంట్తో విత్ ఐటమ్స్తో పడిపోవాలంటే ఈ మాడ్యూల్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇలాగ మనము మన 5%, 0, 12, 18, 28 వీటికి క్రియేట్ చేసుకొని ఐటమ్స్లో మనం సేల్ లెడ్జర్ మ్యాపింగ్ ఇచ్చుకోవాలి. ఎగ్జిస్టింగ్ ఐటమ్స్ ఉంటే జస్ట్ మీరు ఆ ఐటమ్లో సేల్స్ లెడ్జర్ మ్యాపింగ్ ఇచ్చేయాలి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ వస్తుంది. ఇచ్చిన తర్వాత మనకి ఈ స్క్రీన్లోకి వస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫామ్ ఇలా ఉంటుంది. ఓకే, ఆటో పోస్టింగ్ ఆఫ్ సేల్స్ అండ్ వాల్యూ. ఇక్కడ ఎంటర్ స్టార్టింగ్ డేట్, మీకు ఏ డేట్ నుంచి ఎంటర్ ఎండింగ్ డేట్, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ట్రాన్సాక్షన్స్ అయితే క్రియేట్ అవ్వాలో, అంటే సేల్స్ వచ్చి క్రియేట్ అవ్వాలో ఆ డేట్స్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పర్సంటేజ్ ఆఫ్ క్యాష్ సేల్స్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ క్రెడిట్ సేల్ అని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 90% సేల్ అంతా మన కౌంటర్ కస్టమర్స్ అందరూ ఏం చేస్తున్నారు, యూపీఐ స్కాన్ చేస్తున్నారు. యూపీఐకి మనం క్యాష్ సేల్స్ పెట్టలేము, అందుకే క్రెడిట్ సేల్ ఉంటుంది. ఫస్ట్ ట్రేడ్ డేటాస్ పైన సేల్ పడుతుంది, ఆ తర్వాత మన బ్యాంక్ స్టేట్మెంట్లో ఎంతైతే అమౌంట్ వచ్చిందో అది మనం ట్రేడ్ డేటాస్ రిసీప్ట్ చేసుకుంటాం. అది మనం 70%, 30% అనేది మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 60% క్యాష్ సేల్ ఇస్తున్నా, 40% క్రెడిట్ సేల్ ఇస్తున్నా. టోటల్ నాకు 100% అయింది. ఇన్ కేస్ నేను ఇక్కడ 50% కొడితే నాకు ఇక్కడ సిస్టమ్ తీసుకోదు. టోటల్ సేల్స్ పర్సెంటేజ్ షుడ్ బి ఈక్వల్ టు 100 వస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ 40% కాకుండా 30% ఇచ్చినా తీసుకోదన్నమాట. ఇక్కడ కరెక్ట్గా 100కి మ్యాచ్ అవ్వాలి. అయిన తర్వాత ఇక్కడ మనం ఐటమ్స్ తీసుకుంటాం. మనం 5 ఐటమ్స్ వరకు సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఐటమ్స్ అట్ 0% నో యూనిట్స్, అంటే ఇది వితౌట్ క్వాంటిటీతో ఉండే ఐటమ్స్. ఇక్కడ మనం 1,00,000 రూపాయలు ఇచ్చాము. 1,00,000 రూపాయలు ఇస్తే క్యాష్ 60,000 పడుతుంది, క్రెడిట్ 40,000 పడుతుంది. ఓకే, అలా బైఫర్కేట్ అయిపోతుంది. ఇప్పుడు 12% నేను 2,00,000 ఇస్తే క్యాష్ వచ్చేసి 1,20,000 పడుతుంది, క్రెడిట్ వచ్చేసి 80,000. అలాగే నాకు 18%. అలా మీకు ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1,80,000 ఇచ్చాను, లేదా 1,40,000 ఇచ్చాను. ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది, నాకు ఇంకేం లేదు, 3 ఐటమ్స్ పడాలా. తర్వాత ఇక్కడ ఆప్షన్ ఏం అడుగుతుంది, మనకు ఇంకో 2 ఐటమ్స్ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎండ్ ఆఫ్ లిస్ట్ కొట్టని ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎవ్రీడే పోస్ట్ అవ్వాలన్నా, అంటే మీ షాపు, అంటే మీ క్లయింట్ యొక్క షాపు సండే అట్లా ఓపెన్ ఉంటుందా. ఒకవేళ హాలిడే అయితే ఇక్కడ మీకు నో పెట్టి హాలిడే తీసుకోవాలా. లేదు ప్రతిరోజు ఓపెన్లో ఉంటుంది, ప్రతిరోజు సేల్ రాయాలంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే హాలిడే అడగదు. ఓకే, ఏ వాచర్ టైప్లో పోవాలి. డేట్ ఫ్రీక్వెన్సీ అంటే మీకు డైలీ పడాలన్నా, 2 days వన్స్ పడాలన్నా, లేదా 3 days వన్స్ పడాలన్నా. అలాగా మనకు డైలీ పడాలంటే డైలీ ఇవ్వాలి, ఇక్కడ 1 ఇవ్వాలి. లేదు 2 రోజులకు ఒకసారి పడాలంటే 2 ఇవ్వాలి. లేదు 3 రోజులకు ఒకసారి పడాలంటే 3 ఇవ్వాలి. దానికి తగినట్టుగా మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వోచర్స్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఒకసారి నేను ఆల్రెడీ జనవరిలో వేసి పెట్టాను, ఫిబ్రవరి నుంచి ఇస్తాను. ఓకే, ఇక్కడ చూద్దాము, మనకు ఎంత అయింది, 3 లక్షలు, 5 లక్షలు అయింది. 5 లక్షలకి నేను డైలీ పడాలని చెప్తాను. ఓకే, 27 వోచర్స్ వస్తున్నాయి. ఇక్కడ నేరేషన్ మనం రాసేసేయచ్చు, బీయింగ్ క్యాష్ సేల్స్ అనేసి. ఓకే, యాక్సెప్ట్ చేయగానే మన సిస్టమ్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా వౌచర్స్ క్రియేట్ అయిపోతాయి. ఫస్ట్ క్యాష్ సేల్స్ క్రియేట్ అవుతాయి, ఆ తర్వాత క్రెడిట్ సేల్స్ క్రియేట్ అవుతాయి.
చూద్దాం. డిస్ప్లే అకౌంట్ బుక్ సేల్స్ రిజిస్టర్లో చూడండి ఆటోమేటిక్గా సేల్స్ అన్ని క్రియేట్ అయిపోయినాయి. ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఐటమ్స్ అట్ 0%, నో యూనిట్స్, ఇదంతా అమౌంట్, 12% ఇంత అమౌంట్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, జిఎస్టీ క్యాలిక్యులేషన్స్ కూడా ప్రాపర్గా ఫిట్ అయిపోతాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాష్ ఎంత, క్రెడిట్ ఎంత అనేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్లోకి పోయి ఇక్కడ చూడొచ్చు. క్రెడిట్ డేటార్స్ వచ్చేసింది. ఓకే, క్యాష్ ఎంత వచ్చింది. మనం 0% 1 లక్ష ఇచ్చాము, 12% 2 లక్షలు ఇచ్చాము, అండ్ 18% 1,48,000. దీనిపైన జిఎస్టీ క్యాలిక్యులేట్ చేసుకొని వచ్చేస్తుంది. మనం ఇచ్చేటటువంటి వాల్యూస్ ట్యాక్సబుల్ వాల్యూ ఇవ్వాలా ట్యాక్స్ కంటే ముందు. ఓకేనా? సో ఇది మన టాలీలో ఎలా పడి జిఎస్టీఆర్ రిపోర్ట్లో ఎలా ఉంటుందో చూద్దాం. జిఎస్టీఆర్ రిపోర్ట్లో 1 ఓపెన్ చేస్తే ఫిబ్రవరి ఇలా వచ్చేస్తుంది. ఇదేమంటే మనకు హెచ్ఎస్ఎన్ ఏమి ఉండవు కదా, దానికోసం ఇలా సెలెక్ట్ చేస్తుంది అనమాట. మిస్ మ్యాచ్లోకి సెలెక్ట్ చేసుకొని సెట్ జిఎస్టీ స్టేటస్, సిస్టమ్ ఇన్ఫర్డ్ కొట్టేస్తే అన్నీ ఆటోమేటిక్గా మనకు ఇంక్లూడ్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి హెచ్ఎస్ఎన్ లేదని చెప్తుంది. హెచ్ఎస్ఎన్ కూడా మనం యాక్సెప్ట్ యాజ్ ఇస్ కొట్టేసాం అనుకోండి, అకౌంట్స్ ఓన్లీ కాబట్టి హెచ్ఎస్ఎన్ ఇవ్వలేము. సో యాక్సెప్ట్ యాజ్ ఇట్ కొట్టేస్తే మనకు అన్ని ఇన్క్లూడ్ అయిపోతాయి. రెస్టబులెట్ చూడండి ఇక్కడ అన్ని కూడా మనకు B2Cలో ఇన్క్లూడ్ అయిపోయినాయి 56 వౌచర్స్. ఓకే, సో ఇలానే మనకు మీరు మంత్లీ చేసుకోవచ్చు లేదా వీక్లీ చేయొచ్చు. మీకు ఏ డేట్లో కావాలనుకుంటే ఆ డేట్లో చూసుకోవచ్చు అనమాట. ఇది ప్రాపర్గా మనకు జిఎస్టీ ఎఫెక్ట్ అయిపోతుంది, అకౌంట్స్కి ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.